బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన లిల్లీపుట్ కామెంట్స్ ఆ పార్టీలో కాకరేపుతున్నాయి. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి జగదీష్ రెడ్డి కారణమని పరోక్షంగా విమర్శించారు కవిత. అయితే కేసీఆర్ శత్రువుల మాటలను కవిత వల్లే వేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి కూడా సైలెంట్ గా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు తాజాగా జగదీష్ రెడ్డి కేసీఆర్తో భేటీ కావడం బీఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కవిత ఆరోపించినట్లు నల్గొండలో బీఆర్ఎస్ ఓటమికి జగదీష్ రెడ్డినే కారణమా? తనపై జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లో కీలక నేత ఉన్నారని కవిత చేసిన కామెంట్స్ లో నిజమెంత? కవిత చేసిన లిల్లీపుట్ కామెంట్లపై జగదీష్ రెడ్డి కేసీఆర్ కు కంప్లైంట్ చేశారా? ఇదే వాల్టి మీడియా డిబేట్. ఇక ఈరోజు డిబేట్ లో పాల్గొనడానికి విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తేజావత్ వెంకట్ నాయక్ గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. నమస్కారం. లక్ష్మణ్ గారు, మరి ఇవాళ ఆ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇటు జగదీష్ రెడ్డి మధ్య ఆ మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పక్కన పెట్టినట్టే అనుకోవచ్చా? పక్కన పైన అనుకుంటే ఆమె పక్కకి వెళ్ళిపోయింది. ఆమె నేను జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటానని చెప్పింది. ఆమె నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని అనటం లేదు కదా. ఇప్పుడు ఆమె అనటం లేదు, ఆమె జాగృతిలో జాగృతి ద్వారా పనిచేస్తానండి. ఇప్పుడు ఇవాళ దీక్ష కూడా జాగృతి ద్వారానే చేసింది, అక్కడ కూర్చుందండి ఆల్రెడీ. అందువలన ఇక్కడ పార్టీలో గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఏమిటి అన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు కేసీఆర్ గారు దాన్ని సర్దుబాటు చేయలేకపోయాడో మనకు తెలీదు. అది అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి విభేదాలు అని చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది. తండ్రిగా రాజకీయ పార్టీ పక్కన పెట్టాడు, తండ్రిగా తను చేయాల్సింది చేయొచ్చు. మరి హద్దులు దాటిపోయాయేమో, మరి తను కూడా చేయలేని పరిస్థితి వచ్చిందో మనకు తెలియదు. ఎందుకంటే అంతరంగికంగా ఏ అంశాల మీద విభేదాలు ఉన్నాయో బయట సమాజానికి ఏంటంటే అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే బాగా డబ్బు సంపాదించారు కాబట్టి ఆర్థికంగా విభేదాలు అని చెప్పి పోలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని షర్మిల అని పోలుస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఆమె తను దూరం కావటానికి, పార్టీకి దూరం కావటానికి, లేకపోతే తండ్రికి దూరం కావటానికి కారణం కొంతమంది ఈ యొక్క కేటీఆర్ చుట్టూ ఉన్న నాయకులు అని భావిస్తుండొచ్చు. అందుకనే ఆమె ఆ కామెంట్ కూడా చేసింది లిల్లీపుట్ అని. అంటే అతను కూడా ఒక కారకుడు అని ఆమె ఉద్దేశం. ఇప్పుడు అతను కారకుండా కాదు మనకైతే తెలీదు. మొత్తం మీద అది వాళ్ళ కుటుంబ వ్యవహారంగా కనిపిస్తున్నది. కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఏ నాయకుడు చుట్టూ అయినా కొంతమంది నాయకులు ఉంటారు. కేసీఆర్ చుట్టూ కూడా ఉన్నారు, హరీష్ చుట్టూ కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఉంటారు. వాళ్ళు సలహా చెప్పేవాళ్ళు, ఎక్కువ సన్నిహితంగా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చెప్పినంత మాత్రానే విని అదే నిజం అనుకొని రక్త సంబంధం ఉన్నటువంటి కుటుంబ సభ్యుల విషయంలో కూడా వాళ్ళ మాటలు నమ్ముతారా అన్నది నాకు నమ్మరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కూర్చొని ఏంటి అన్నది. మరి ఆమె ఎందుకు అతని మీద పడిందో మనకు తెలియదు. లిల్లీపుట్ అని చెప్పి ఇప్పుడు ఇవి నడుస్తున్నది, చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే కాలంలో. ఇప్పుడు మరి రేపు ఈ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆమె జాగృతి తరఫున పోటీ చేస్తానంటదా, బీఆర్ఎస్ కు సంప్రదిస్తుందా? మరి వార్తలు కూడా ఆమె కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటున్నది, కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. కానీ రాజకీయాల్లో ఇది జరగదు, ఇది జరుగుతుంది అని ఎప్పుడు ఏమి చెప్పలేమమ్మా. ఏ నిమిషంలో ఏమేమి జరుగుతుంది. వెంకట్ నాయక్ గారు నమస్కారం. మరి ఇవాళ ఒక పక్క ఇటు కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది, మరోపక్క బీసీ రిజర్వేషన్లపై నిరసన దీక్ష అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికి ఎటు చూసినప్పటికీ కూడా అసలు ఈ మాటల లిల్లీపుట్ అనే కామెంట్ల వెనుక అప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పుడు లేఖ వరకు కావచ్చు, గతంలో కాంగ్రెస్లో ఒకవేళ చేరితే కనుక నా నుంచి 10 మందిని తీసుకొస్తానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇదంతా చూసుకుంటే మరి
మీరేమంటారు? మరి బీఆర్ఎస్ లో గనక కవితను పక్కకు పెడితే మరి తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ లో చేరబోతుంది అనుకోవచ్చా కవిత? మేడం, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. సీఎం రమేష్ గారు వాక్య ప్రకారం ఏది వారి సోదరిని జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గారు అన్న తర్వాత అంత బంధం ఉండే ఏది అంత పెద్ద పార్టీని ఏది తొండముదిరి ఊసరి వెళ్ళినట్టు అప్పటికున్న ప్రాంతీయ పార్టీ కాస్త జాతీయ పార్టీగా మారిన తర్వాత కూడా ఈ పార్టీని తీసుకుపోయి మీ పార్టీలో కల్పిస్తామని చెప్పి అంత త్యాగం చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా ఎందుకో కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినాయి. సరే, అది అన్నదమ్ముల అన్న చెల్లెల గెట్టు పంచాయతీలు కావచ్చు, ఏది ఆస్తి పంపకాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కాక. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మేడం. మీరు చూడండి, కేసీఆర్ గారి పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత గారు అన్నమాట. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 50 రోజుల పాటు, అంటే దాదాపు 2 నెలల పాటు నేను కేసీఆర్ గారి పక్కనే ఉన్నా అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. అంటే కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న మాట ఏదైతే ఉందో ఆ మాటకి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాటకి 2 సింక్ అయినాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారి పక్కన ఉన్న కొంతమంది అతీత శక్తులు నా లెటర్ని బయట లీక్ చేశారని అన్నారు. అంటే అకార్డింగ్ టు హర్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు జగదీశ్వర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రకారం ఆ లెటర్ని కూడా బయటకు రిలీజ్ చేసింది జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పి, అంటే అది క్లియర్ కట్ అయినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి 100% ఆ లెటర్ని జగదీశ్వర్ రెడ్డి గారే బయటికి విడిపించారని అనుకోవాలి. ఎందుకంటే లిల్లీపుట్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది పొలిటికల్ గా చాలా పెద్ద స్టేట్మెంట్ మేడం. అంత పెద్ద స్టేట్మెంట్ ని కన్ను లొట్టబోయి ఏది బయటపడ్డట్టు సూర్యాపేటలో గెలిచిరని చెప్పి చాలా క్రిస్టల్ గా చెప్పి అక్కడ పార్టీ నాశనం చేసిరని చెప్పి ఇంత పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అది దాంట్లో దాపరికాలు కూడా ఏం లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, కేసీఆర్ గారి కుటుంబానికి కవిత గారికి మధ్య కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ఇలా కొంతమంది, అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తి, దాంతోపాటు జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి కవిత గారిని టార్గెట్ చేసి బయటికి పంపిస్తున్నారు, పొమ్మని లెక్క పోగబెడుతున్నారు అని చెప్పే విషయం అయితే తేట తెల్లమైనట్టు కాంగ్రెస్ పార్టీగా అనుకుంటున్నాం, యావత్ తెలంగాణ సమాజం కూడా అనుకుంటుంది. సరే, బీసీ రిజర్వేషన్ మీద కవిత గారి కొట్లాట ఏదైతే ఉందో దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము దాన్ని ఎటువంటి అడ్డకులు ఏమో ప్రజాస్వామ్యబద్ధంగా వారి కొట్లాట ఇన్ కేసు న్యాయపరమైన అయితే, న్యాయ రూపమైన అయితే 100% పార్టీ కూడా ఆ వ్యవహారాలన్నీ స్వీకరిస్తుంది. ఆ విషయంలో ఎటువంటి శిక్ష లేవు. కానీ ఒకటైతే ప్రధానంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కవిత గారి అంశాన్ని లేవనెత్త కంటే ముందే మిగతా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అవి పార్టీ ఓరియంటేషన్ గా ఓన్ చేసుకోకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన గౌరవ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో తేట తెల్లమైంది, జరిగిపోయిన ప్రక్రియ. కాబట్టి రాజకీయంగా కవిత గారికి ఎటైనా అంశాలైనా ఉండొచ్చు కాక, కానీ ప్రతిసారి కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కెలుకుతున్న ప్రతిసారి, అంటే ఏదో ఒక రూపంలో స్టేట్మెంట్ ఇస్తున్న ప్రతిసారి కవిత గారు అంతే ఫోర్స్ తో వాళ్ళు దాన్ని మళ్ళీ రిటాలియేట్ చేస్తున్నారు. కాబట్టి ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది కేసీఆర్ గారికి కవిత గారికి గ్యాప్ ని పెంచడంలో కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చాలా పక్కడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ లో మొదటి ఘట్టము లెటర్ బయటికి రావడం, రెండో ఘట్టమేమో ఇలా ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి జరుగుతుంది. మీరు చూడండి, కేటీఆర్ గారు కార్తిక్ రెడ్డి గారిని రాజేంద్ర నగర్ నుంచి కాబోయే ఎమ్మెల్యేని ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే కేటీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక కాంగ్రెస్ పార్టీను బీజేపీ పార్టీను విమర్శించకుండా వారి సొంత సిస్టర్నే విమర్శించడం స్టార్ట్ చేసింది. సో మళ్ళీ ట్విట్టర్లో నేను ఏది పార్టీ కోసం కానీ, జై తెలంగాణ ఉద్యమం కోసం కానీ, కేసీఆర్ గారి కోసం కానీ కాంప్రమైజ్ అవడానికి అవకాశమే లేదని అంటున్నారు. అంటే ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అనే విషయం కూడా వాస్తవం. ఇదంతా పొలిటికల్ ఈక్వేషన్ లో ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో అవమానపరిచి బయటికి పంపించాలని చెప్పి కంకణ బద్దులే వాళ్ళు ఉన్నారు. వారు ఫామ్ హౌస్ లో కూడా 2 నెలల పాటు ఏదో కాళేశ్వరం మీదనో, బలకచర్ల విషయం మీదనో, లేకపోతే తెలంగాణ రైతుల గురించి చర్చించాలని చెప్పి నిన్న బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారాల మీద చర్చించడానికి వాళ్ళు ఇప్పుడు ఏది సభ్యుడు పాట మోసినట్టు కాళేశ్వరం మీద, బనకచర్ల మీద వీళ్ళే ఆగాన్ని పట్టించి వీళ్ళే ఇచ్చేసి మళ్ళీ మేమే దాన్ని రెక్టిఫికేషన్ చేస్తున్నాం, మేమే రెమెడీ చూపిస్తున్నాం అదైతే అనడం ఏదైతే ఉందో చంపినోళ్ళే పాడమోసినట్టు ఉంటుంది మేడం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నమ్మడానికి లేరు. వారు ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్ గారి దగ్గర చర్చించిన ప్రతి విషయం కవిత గారి విషయమో, కవిత గారిని ఎట్లా బయటికి పంపేయాలనే విషయం మాత్రమే చర్చ జరుగుతుంది మేము అనుకుంటున్నాం. వీళ్ళు ఏది అంత ఇంటలెక్చువల్ గా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం యుద్ధం చేసి ఇప్పుడు కొత్తగా ఏదో కాళేశ్వరం మీద గురించి కానీ, బరకచర్ల విషయం మీద కానీ, రైతుల గురించి కానీ మాట్లాడతారని మేము అనుకుంటలేము, తెలంగాణ సమాజం కూడా అనుకుంటలేదు మేడం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి.
ఎస్ మరి ఇవాళ కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. మరి మీరు చూస్తున్నారు లిల్లీపుట్ అనే కామెంట్స్ రాజకీయ వర్గంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. మరి ఒకంత నల్గొండలో ఇటు సర్వనాశనం చేసింది కూడా ఆ నేతి అంటూ కూడా బహిరంగంగానే ఇటు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క చూస్తున్నారు ఇటు బీసీ రిజర్వేషన్లపై 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా మరోపక్క ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి వీటన్నింటిని బట్టి మీరేమంటారు? అసలు బీజేపీపై ఒత్తిడి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేంద్రం ఎట్లాగైనా ఈ బీసీ రిజర్వేషన్లు ఆమోదించే విధంగా ధర్నాలు, నిరసనలు చేపడతామంటూ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఎవరికి వారు ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. మరి మీరేమంటారు? నమస్కారం. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటి కవిత, తర్వాత కేటీఆర్ ఇష్యూ, రెండవదేమో బీసీ రిజర్వేషన్ గురించి మనం చెప్తాను. ఒక కవిత కేటీఆర్ మధ్యలో చూసుకుంటే ఇప్పుడు ఈ కవిత కేటీఆర్ మధ్యలో ఉన్న ఇష్యూ ఇప్పుడుది కాదు. ఇది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి మొదలైంది. 2014, 2016 మధ్యలో ఆ టైం తర్వాతనే మొదలైంది. ఎందుకంటే కవితకి ఆమెకి ఒక ప్రయారిటీ లేకుండా కేటీఆర్ అడ్డుపడతా ఉన్నాడు, కేటీఆర్ ముందుకు రాణిస్తలేడు అని చెప్పి ఒక ఆలోచన డెఫినెట్ గా ఆమెలో ఉంది. కానీ వచ్చి చూసిన తర్వాత అధికారంలో ఉన్నారు కాబట్టి రకరకాల పదవులు ఉంటాయి. ఆమె ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయింది, ఎంపీగా ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీగా అయింది, ఇవన్నీ నడిచాయి. కానీ అధికారం పోయిన తర్వాత అదంతా కూడా బట్టబయలు అవుతా ఉంది రోజు రోజుకి. మరి క్లారిటీ వస్తూ ఉంది ఏ విధంగా అధికారం కోసం వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె మినిస్టర్ అవ్వాలనుకుందో, లేకపోతే ఇంకొకటి అవ్వాలనుకుందో, ఇంకొక పదవి కావాలనుకుందో ఏమో కానీ డెఫినెట్ గా దానికి అడ్డుపడేది కేటీఆర్ అని చెప్పేసి ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తా ఉంది. అదే విషయంలో ఇప్పుడు జగదీష్ రెడ్డి మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా కూడా అది డెఫినెట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ అన్నని గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నట్టే కదా. అది ఏమవుతుంది ఇప్పుడు డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు. కానీ ఈ 2 సార్లు అవకాశాన్ని మొత్తం కూడా చేతులారా పోగొట్టుకున్న సంగతి మనకు తెలుసు. ఫస్ట్ 5 years అంటే చిన్నది, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇంకో 5 years కావాలని చెప్పి బతిలాడిండు కేసీఆర్ కానీ మిగతా కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు. మాకు ఇంకొకసారి అధికారం ఇవ్వండి, డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మళ్ళా అధికారం ఇచ్చారు. 88 స్థానాలు మంచి నంబర్ ఇచ్చారు. కానీ అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ కరప్షన్ అంతా కూడా. టోటల్ గా అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి పాదయాత్ర ద్వారా, ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మేమంతా ముందుకొచ్చి పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెబితే, అట్లా జరిగిందా, కేసీఆర్ గారు ఈ విధంగా చేసిర్రా, బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసిన దానికి తర్వాత డిసైడ్ అయిపోయింది. సో అందుకని బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావా, సగం మునిగిపోయింది. దాన్ని లేపి ముందుకు తీసుకెళ్లడానికి, దాన్ని లేపడానికి చేస్తున్న ప్రయత్నమే కవిత కేటీఆర్ ఇష్యూ తీసుకొచ్చి రోజు ఒక మీడియాలో కనపడాలి. మీడియాలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనపడాలి, తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ చావు బతుకుల్లో కనపడుతున్న పార్టీని బతికించడానికి, ఐసీయూలో ఉన్న బీఆర్ఎస్ ని బతికించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఏది ఉండదు. ఇయాలో రేపో అన్నా చెల్లెలు ఒకటైతారు, తర్వాత మిగతాలంతా కూడా మళ్ళా ఈ గిల్లిపుట్లు ఎవరెవరో మాట్లాడుతున్నారు అని చెప్పారు కవిత గారు. సో డెఫినెట్ గా అదంతా కూడా మళ్ళీ వీళ్ళంతా ఒకటైపోతారు. సో వాళ్ళనే కార్నర్ చేస్తారు. అంటే నేనైతే అంటే ఒకటి అట్లన్నా చేయొచ్చు, రెండవది పార్టీల నుంచి బయటకన్నా పంపించవచ్చు. పార్టీలు బయటకు పంపిస్తే డెఫినెట్ గా ఆమెకి జాగృతి ఉంది కాబట్టి దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ ఎలక్షన్ లోపల వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయిందో అట్లాగే షర్మిల జగన్ మధ్యలో ఎట్లా చిచ్చు పెట్టి వచ్చిండ్రో అట్లాగే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతమైపోతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అవకాశాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేశారు, ద్రోహం చేశారు, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. సో దాని విషయంలో అది క్లోజ్ అయ్యే పార్టీ. రెండవది బీసీ రిజర్వేషన్లన్నీ నేనేమంటున్నా అంటే కామారెడ్డిలో డిక్లరేషన్ తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, 42% ఇస్తామని చెప్పి డిక్లరేషన్ పెట్టారు. ఎస్,
ఎవరిని అడిగి పెట్టారు? తెలంగాణ ప్రజల కోసం పెట్టారు, తెలంగాణ ప్రజల ఓటు బ్యాంక్ కోసం పెట్టారు తప్పితే ఈ భారతీయ జనతా పార్టీ కోసమో లేకపోతే ఇంకొక పార్టీ కోసమే కాదు. ఇది మీరు ఇచ్చిన మాట, వాగ్దానం ఇచ్చిన మాట, ఏదైతే డిక్లరేషన్ పెట్టారో అమలు చేయాల్సిన బాధ్యత మీదే. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వదిలే పరిస్థితి లేదు. దాన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తారా, జియో తీసుకొస్తారా, ఇంకోటి తీసుకొస్తారా మీరే చేయాలి. రెండు పాయింట్ ఏంటంటే, నిజంగా తీసుకొచ్చినా కూడా వీళ్ళు తీసుకొచ్చిన డేటా అంతా కూడా ఎంపెరికల్ డేటా. ఒక కాలనీలో ఒక 100 ఇండ్లు ఉంటే దాంట్లో 10 ఇండ్లు లెక్క పెట్టి మొత్తం టోటల్ గా దాన్ని ఎస్టిమేట్ చేసి ఒక డేటా తీసుకొచ్చి తప్పితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంక్వైరీ చేసి ఆ డేటా కలెక్ట్ చేసిన పరిస్థితి కనపడతలేదు. వాళ్ళే చెప్పారు ఎంపెరికల్ డేటా అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు బిగినింగ్ లో. సో ఈ ఎంపెరికల్ డేటా 52% ఉన్న బీసీలను 42% తీసుకొచ్చి 42%లో 10% ముస్లింలకు ఇచ్చుకుంటూ బీసీలు రిజర్వేషన్ ముసుగులో మళ్ళీ ముస్లింలకు ఇస్తా ఉన్నారు. అంటే వీళ్ళకి వచ్చింది ఎంత? బీసీలకి 32%. 52% ఎక్కడ, 32% ఎక్కడ, ఎంత అమలు చేస్తా ఉన్నారు? మరి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బీసీలను ఏ విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు డిసైడ్ అవుతారు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత ఢిల్లీకి పోయినా, ఎక్కడ పోయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే మీకు ఓటు బ్యాంకు రేపు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళే మీకు రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి అయితే నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు డెఫినెట్ గా తీసుకుంటారు దాని మీద. ఎందుకంటే బీసీ సమాజం అంతా ఆలోచిస్తా ఉంది. మీరు 42% ఇస్తే బాగుండేది, ముస్లింల రిజర్వేషన్ 10% తీసేస్తే బాగుండేది. ముస్లింల 10% తీసేసి మీరు 42% బీసీలకు ఇస్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లు కూడా పెట్టేది. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఇంకొక చిత్తశుద్ధి కూడా లేదు. మాకుంది, అది భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్న మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు. రెండవ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కేంద్రంలో ఉన్నారు కదా, 68 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, ఒక్కరినైనా బీసీని ప్రధానమంత్రి చేద్దామన్న ఆలోచన వీళ్ళకి రాలే. ఒక బీసీ బిడ్డని ఒక రాష్ట్రపతిని గిరిజన మహిళా బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీ కాదు. సో అందుకే నేను ఏమంటున్నంటే, బీసీలకు చిత్తశుద్ధి ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ తోటి తప్పితే బీసీలకి ఏదైనా చేయాలనుకుంటే మేం చేస్తాం. బీసీ కమిషన్ కూడా మేమే దాన్ని కేంద్రంలో పెట్టి దాన్ని ఆమోదించుకున్నాం. సో దాని ద్వారా మరి నిధులు వస్తా ఉన్నాయి రాష్ట్రాలకు కూడా. సో అందుకని బీసీ సమాజాన్ని నిలబెట్టేది, అధికారం తీసుకొచ్చేది మరి ఏదైతే పార్టీ ఉందో అది భారతీయ జనతా పార్టీ తప్పితే ఇంకో పార్టీ కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను. ఎస్ వెంకట్ నాయక్ గారు మేడం నాకు ఒక అవకాశం ఇవ్వండి. సార్ మ్యూట్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు 2-3 విషయాలు చెప్తుండే, కొంచెం దానికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేడం నేను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ నేను పొందుతున్నా మేడం, కానీ నేను హిందువుని. అంటే ఇప్పుడు నాకు మతపరమైన రిజర్వేషనా లేకపోతే నాకు వెనుకబాటు నుంచి వచ్చిన రిజర్వేషనా, ఇది ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్తా, 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో దూదేకుల కమ్యూనిటీ నుంచి కూడా బీసీలు ఉన్నారు. అంటే బీసీ అనేది కేవలం వెనకబడుతున్నానికి నిదర్శనం తప్ప దాన్ని మత కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇది నేను ఫస్ట్ చెప్తున్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే మాత్రం ఆ పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బీసీని ముఖ్యమంత్రి చేయడానికి మీరు చెప్పుడు ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీకు వచ్చింది 8 స్థానాలు, మరి 8 స్థానాలు వచ్చిన తర్వాత కనీసం బీసీ నేత ఎలిపినేతం చేసినా? మీరు అట్లా చేయలేదు కదా. మీరు కేవలం బీసీ నినాదాన్ని మీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఎందుకు ముస్లిం అనే అంశాన్ని దాంట్లో తీసుకొస్తున్నారు? ఇంకో మాట కూడా చెప్తున్నా, మరి ఏది మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు మీరు 4%, ఉత్తరప్రదేశ్ లో ఇస్తున్నారు, గుజరాత్ లో ఇస్తున్నారు. మరి అక్కడ తీసేయండి, మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఉన్నాయి, అక్కడ కూడా తీసేయండి, అక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటే మాట అంటున్నాం మేము, బీసీలకు 42% రిజర్వేషన్ ఉందో దాంట్లో బీసీలు అనగానే ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఎవరైనా దళితులు కనుక అనుభవిస్తే వాళ్ళు కనుక ముస్లిం ఏది మన క్రిస్టియన్ కనుక అయిపోతే వాళ్ళకి బీసీగా కన్వర్ట్ అవుతారు. అప్పుడు బీసీకి ఇంటికి వస్తారు కదా, బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. గట్టి చేసైనా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్పాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిందండి మతపరమైన రిజర్వేషన్ చెప్పి ఇట్లా తీసేయాలని చెప్పి. ఎందుకో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ మతపరమైన అంశాలు తీయలేదు ఎందుకో. మరి ఇప్పుడు ఏది అప్పర్ క్యాస్ట్ లో ఒక్క నిమిషం యాదగిరి గారు ఉన్నారు, ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు.
క్లారిటీ సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. మేడం మేడం సమాధానం నేను చెప్తాను. ఒక్క నిమిషం. యాదగిరి గారు ఉన్నారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మేడం నేనేమంటున్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా దాంట్లో క్రిస్టియన్స్ ఉంటారు, దాంట్లో మిగతా బౌద్ధిస్టులు ఉంటారు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అవుతుంది కదా, ఎందుకు దానికి అడ్డంకులు తేలేదు మీరు ఎందుకు? మరి వెంకట్ నాయక్ గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం. ఎస్ యాదగిరి గారు చెప్పండి. ఎస్, మరి ఇవాళ ఏదైతే కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది, మరోపక్క అటు బీసీ రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా చేపడుతోంది, మరోపక్క ఇటు కవిత బీఆర్ఎస్లో ఉన్నట్టా లేనట్టా అని అనేక ప్రశ్నలు అయితే వెలువడుతున్నాయి. మరి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి నమస్తే. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీకి నేను సంబంధం లేకుండా ఉన్నానని కవిత గారు ఏ రోజైనా చెప్పారా? ఎక్కడైనా ఏ పత్రికా ముఖంగానైనా చెప్పారా? కొన్ని జగదీశ్వర్ రెడ్డి గారు ఏమైనా కవిత గారు లేరు మా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పిరా? కవిత గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఏర్పడ్డ నాటి నుండి కవిత గారు కూడా సమాంతరంగా జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, మహిళలకు సంబంధించిన బోనాలు, బతుకమ్మ పండుగను ఖండాంతరాల్లో కూడా తెలంగాణ పండుగల గొప్పతనం గురించి చాటి చెప్పిన నాయకురాలు కవిత గారు. ఈ మధ్యలో సరే ఎక్కడో ఒక చిన్న, ఇది మా కుటుంబ సమస్య, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సమస్య, ఇందులో చిన్న చిన్న సమస్యలు ఉంటే మా నాయకుడు అధినేత కేసీఆర్ గారు ఉన్నారు, దీని సమస్యను పరిష్కరిస్తారు. ఈ రాజకీయ నాయకులకు ఇప్పుడున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఏమి ఇబ్బంది జరుగుతుంది? ఆ విధంగా చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో సీఎం గారికి సంబంధం లేకుండానే మీనాక్షి నటరాజన్ గారితో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారితో పాదయాత్ర చేపిస్తున్నామని చెప్పేసి గతంలో ఇన్ఛార్జ్ గారితో పాదయాత్ర చేయించిన సందర్భం ఎప్పుడూ లేదు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టిరా? మరి వాళ్ళిద్దరికి పడతలేదా? అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారిని బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నాయకులు అని చెప్పి నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసిరు. మరి ఆయనకు పక్కన పెట్టేసి రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా నియమించారు. మరి వారిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇది మా కుటుంబ సమస్య అండి. టీ కప్పులో తుఫాను లాంటి సమస్యను మీరు ఏదో రకంగా మీడియాలో వీళ్ళకి ఎక్కడ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలలో ఈ కాంగ్రెస్ పార్టీకి పోవడం కోసం ముఖం చాటేస్తారు, వారికి ముఖం చెల్లుతలేదు. కాబట్టి ఏ విధంగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళు జరిపిన ప్రతి బహిరంగ సభలో కూడా ఢిల్లీ నుంచి జాతీయ నాయకులు రోజు ఒక నాయకులను తీసుకొచ్చి అబద్ధం హామీలు ఇచ్చి వారు గద్దెనెక్కిరు. కాబట్టి ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ప్రజలకు పోవడానికి ముఖం చాటేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులకు కూడా ముఖం చెల్లుతలేదు. కాబట్టి ఏదో ఒక సమస్యను ఇక్కడ కవిత గారి సమస్యను ముందు చూపించుకుంటూ అదే మీనాక్షి నటరాజన్ గారిని ముందు చూపించుకుంటూ తెలంగాణ ప్రజల ముందుకు పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ మా కుటుంబంలో ఎలాంటి సమస్య లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పారండి? జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అది కేసీఆర్ గారి కూతురికి సంబంధించిన విషయం కాబట్టి నాతోటి మాట్లాడే అవసరం లేదు, కేసీఆర్ గారే కూర్చొని మాట్లాడగలుగుతారు ఈ సమస్యను అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు. కానీ దాన్ని వక్రీకరించి వేరే విధంగా రాజకీయాలకు వారికి అనుకూలంగా మలుచుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం కోసం వారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ తప్పు మాట్లాడలేదు, కవిత గారు కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు. నల్గొండ జిల్లాలో ఉన్నారంటే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు కదండి, గెలిచారు కదండి. ఏ విధంగా మాట్లాడినా ఎక్కడో ఒక రకంగా వారికి బీఆర్ఎస్ పార్టీలో ఏదో రకంగా ఇక, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులను ఆ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వరకు కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఓట్లేసే పరిస్థితులు లేరు. కాబట్టి మా చిన్న సమస్యను ఏదో పూచిగా చూపించి కవిత సమస్య అని చెప్పేసి అదే విధంగా జగదీశ్వర్ రెడ్డి గారు యాదగిరి గారు మరి ఏదైతే కవిత గారు చేస్తున్న ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దీక్షలో మరి ఎక్కడ కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి మీరేమంటారు? అవునండి, అక్కడ ఉన్న బీఆర్ఎస్ కు సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ కూర్చున్న ఈ రోజు 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా? అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారా?
మరి BRS కవిత పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ కదండి పార్టీకి ఉన్నది. సంబంధించిన వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పాల్గొనాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎక్కడ కూడా ఒక బీఆర్ఎస్ నేత కూడా కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఆ దీక్షలో పాల్గొనాలి. మరి ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలే కనిపించడం లేదు. యాదగిరి గారే దండలేరు, అదే వచ్చిన బాధ. అక్కడ చెప్పండి. అవసరం, అక్కడ ఎవరికైతే వీలు పడుతుందో వారు సమాచారం ఉన్న వాళ్ళకు పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కదండి. బీఆర్ఎస్ పార్టీ కాకుండా లేకపోతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారా, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా? ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో నేను లేను, నేను ప్రత్యేక పార్టీ పెట్టుకున్నా అని చెప్పేసి ఎప్పుడైనా కవిత గారు చెప్పారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, మా అధినేత కేసీఆర్ గారు కానివ్వండి, కవిత గారికి జాగృతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఎక్కడన్నా ప్రకటన ఇచ్చారా? కేవలం రాజకీయ దురుద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏదో రకంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విధంగా చెప్తే మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారి పాదయాత్రలో ఎందుకు పాల్గొంటలేరు? మరి ఆయనను పక్కకు పెట్టినట్ట, లేకపోతే చెప్పాలి కదా. ఇప్పుడు ఎక్కడో ఒక సమయం సందర్భం ఉన్నప్పుడు ఎవరి వీలును బట్టి వాళ్ళు పాల్గొంటారు. లక్ష్మణ్ గారు చెప్పమ్మా. ఎస్, మరి మొత్తాన్ని బట్టి చూస్తే మరి కవిత సంబంధించి మరి కవిత బీఆర్ఎస్ లో ఉన్నట్టా లేనంట? అసలు ఈ గొడవంతా చూసుకుంటే లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే లేఖకు సంబంధించి కావచ్చు, ఇటు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దీన్ని బట్టి చూస్తే మరి కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా లేకపోతే జాగృతి నుంచి ఆవిడ సపరేట్ గా లీడ్ తీసుకొని ఇదంతా చేస్తున్నారనుకోవచ్చా? ఇప్పుడైతే ఆమె జాగృతి పేరు మీదనే కార్యక్రమాలు చేస్తున్నారు. నేను జాగృతి పేరు మీద చేస్తానని ఆమె స్పష్టంగా చెప్పింది. సరే, పార్టీ ఆమెనేం సస్పెండ్ చేయలేదు, అలాగే ఆమె కూడా నేను పార్టీకి రాజీనామా చేసిన అని ఏమీ చెప్పలేదు. కానీ కార్యక్రమాలు మాత్రం జాగృతి పేరుతో చేస్తాను అంటున్నది. మరి దానికి మనం ఏం చెప్పగలుగుతాము? రాజకీయాలంటే అలాగే ఉంటాయి. ఇప్పుడు స్పష్టత అనేది లేదు, వాళ్ళకే లేనప్పుడు మనకేం చెప్తారు? ఇప్పుడు మన మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు అంటున్నాడు కదా, ఆమె మన పార్టీ నుంచి వెళ్ళిపోయినా అని చెప్పిందా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేశామా, ఏమి జరగలేదు కదా అంటున్నాడు. మరి అట్టప్పుడు ఆమె బీసీ రిజర్వేషన్ పార్టీ తరఫున కాకుండా ఆమె జాగృతి తరఫున ఎందుకు ఇవాళ నిరాదీక్ష చేస్తున్నది? మరి ఒక ఇష్యూ, చిన్న ఇష్యూ కాదు కదా. బీసీ రిజర్వేషన్ల అంశము ప్రజల దృష్టికి తేవటం అనేది చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద ఇష్యూ అది. అలాంటిది ఆమె జాగృతి పేరు మీద చేస్తున్నది. మరి ఏం చెప్పాలి మనం? మరి మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే పొద్దున విడిపోవచ్చు, సాయంత్రం కలుసుకోవచ్చు అనేట్టు ఉంటాయి. మనం ఏమీ చెప్పలేము. మనం అలా మాట్లాడామనుకోండి, లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటే మనం ఏం చేయగలుగుతాం? సాంకేతికంగా ఆమె రాజీనామా చేసి ఉండాలి, అలాగే మంచి పదవి ఉంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ అయినా చేసి ఉండాలి. ఆ రెండూ జరిగినప్పుడు మరి అదేమంటే స్వచ్ఛంద సంస్థ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ సంస్థ నేను నడుపుకుంటున్నాను, దాని పేరు మీద నేను రాజకీయాలు చేస్తాను అంటుంది. నేనైతే చెప్తున్నాను కదా, ఒక స్వచ్ఛంద సంస్థ పేరు మీద రాజకీయాలు చేయడానికి వీలే లేదు, దాని యొక్క నియమ నిబంధనల ప్రకారము. మరి ఆమె చేస్తున్నది, దాన్ని ప్రశ్నించాలి, ఎవరు ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. అందువల్ల అది వాళ్ళు ప్రశ్నిస్తే బాగుంటుంది. మనలాంటి వాళ్ళు మనకు చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. ఇప్పుడు పర్మిషన్ కూడా ఇచ్చారు వాళ్ళకి పోలీసులు అక్కడ దీక్ష చేయడానికి. ఏ పేరు మీద పర్మిషన్ ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కాదు కదా. ఆమె అప్లై చేసిందే జాగృతి పేరు మీద, పోలీసులు పర్మిషన్ ఇచ్చిందే జాగృతి. అంటే ఒక జాగృతి అనే ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ఒక రాజకీయపరమైనటువంటి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం అన్నది కూడా ప్రశ్నించాల్సిన అంశమని నేనైతే భావిస్తాను. రైట్. ఎస్ వెంకటనాయక్ గారు. మేడం, ఎస్, మరి వాళ్ళ మొత్తంగా చూస్తే ఇటు దీక్షకు సంబంధించి కావచ్చు, అటు సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరి అదైతే కవిత లీకర్ స్కామ్లో జైలుకు వెళ్ళే సమయంలో కూడా ఆవిడ బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా
బీజేపీతో బీఆర్ఎస్ ని జత కడతాం, మరి విలీనం చేస్తామని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇదంతా లేఖకు సంబంధించి గతంలో ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. మరి ఇదంతా కాంగ్రెస్ లో చేరబోతుందంటూ కూడా ఎన్నో ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. మరి మీరేమంటారు? మేడం, ఒక మాట ఏంటంటే, ఇప్పుడు సీఎం రమేష్ గారి వ్యాఖ్యల వెనుకాల ఎప్పుడైతే సీఎం రమేష్ గారిని కేటీఆర్ గారు గెలికిరో, కేటీఆర్ గారిని అంతకంటే గట్టిగా సీఎం రమేష్ గారు గెలికిరు, విత్ ఎవిడెన్స్ సహా గెలికిరు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు చూపిస్తాను అన్నారు. చూపించడం చెప్పి వాళ్ళు ఎవరు ఛాలెంజ్ చేయలే. దట్ ఇండికేట్స్ దట్ అప్పటికే వాళ్ళు ఉన్న విషయం ఒప్పుకున్నట్టు అయింది. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, యాదగిరి గారు ఒక మాట ఇవ్వాలంటే మా కుటుంబ సమస్య అన్నారు. మన కుటుంబ సమస్యలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తామా మేడం? మనం ప్రెస్ మీట్ చిట్చాట్లో మనం చెప్తామా? చెప్తారా ఎవరైనా? మీరే చెప్పాలి ఈ విషయంలో. చెప్పాం కదా మనం, ఎందుకంటే కుటుంబ సమస్యలు ఎక్కడ మనం బయటికి దేవు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి, కేసీఆర్ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందుకు జరుగుతలేదు వెంకట్? ఈ పార్టీ అధినేత నేనేమంటున్నా, గతంలో మీ కాంగ్రెస్ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర యాదగిరి గారు ఒక్క నిమిషం పాదయాత్ర చేసిన సందర్భం లేదు. యాదగిరి గారు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం ప్రజలకు ఏదైతే ఆకాంక్షలను ఏది ప్రజల ముందు చూపించిందో ఆ ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరారనే అంశం మీద క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ డెమోక్రసీ ఒక రూలింగ్ పార్టీ వచ్చి ఏది ప్రజల్లోకి వెళ్ళింది. ఎట్లాగో 10 సంవత్సరాలు మీరు చేయలేదు, మేము చేసినాం. ఎందుకు చేసి ఎవరు చేసారు? పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు చేశారు, ఏసీసీ ఇన్ఛార్జ్ గారు చేశారు. ఇది పార్టీ సంబంధించిన యాత్ర సార్, ఇది ప్రభుత్వ యాత్ర కాదు, ఇది పార్టీ సంబంధించిన యాత్ర. పార్టీ సంబంధించిన పెద్దలు పోతారు. ఇది మీకు క్లారిటీ వదలుచుకున్నా. ఇంకో మాట కూడా చెప్తున్నా, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి మాకు తెలుసా సార్? కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని మేము చూడడానికి వచ్చినామా? కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత గారు చెప్తే ఆ దయ్యాలు ఎవరైనా చెప్పి మీరు వివరణ ఇచ్చుకోవాలి. మాకు ఇంకోటి కూడా వచ్చింది, దేవుడి చుట్టూ దయ్యాలు ఉండడం ఏంది? కవిత గారేమో కేసీఆర్ గారిని దేవుడు అంటున్నారు, ఆ కేసీఆర్ గారి చుట్టూ ఏమో దయ్యాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ దయ్యాలు ఎవరు? మేమేమంటున్నాం, జగదీశ్వర రెడ్డి గారే చెప్పిండు. ఏమని చెప్పిర్రు? 50 రోజులు 4 రోజులు నేను అక్కడే ఉన్నానని చెప్పారు. అంటే ఆ దయ్యం జగదీశ్వర రెడ్డి గారే కదా. సో ఇంతకంటే ఏం ఆధారం కావాలి? ఇంకో మాట కూడా చెప్పాలి, తీర్మార్మలన్న వ్యాఖ్యలను వెనక నుంచి చేపించింది ఒక పెద్ద నాయకుడు అన్నారు. ఆ పెద్ద నాయకుడు మాకేం తెలుసు సార్? మాకే సంబంధం ఆ పెద్ద నాయకుడు ఎవరనేది? ఆ వ్యాఖ్యలు పెద్ద నాయకుడు చెప్పిస్తే కాంగ్రెస్ పార్టీగా నైతికంగా మేము ఖండించినాం. ఇలా మాట్లాడుతూ ఒక ఆడబిడ్డ గురించి, తెలంగాణ ఆడబిడ్డ గురించి మేము నైతిక విలువలతో ఖండిస్తే మీరు కనీసం రోడ్ల మీదకి రాలే, ఎక్కడ ఖండించడం మీరు? ఇది మీ నైతికత, ఇది మీ రాజకీయ దుర్దుతి. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి సార్? కవిత గారిని మేము డిఫెండ్ చేసుకున్నాం. ఎట్లా కనుక చేసుకుంటే మేమే దగ్గర నుండి మాట్లాడిస్తున్నాం, మా మాటలే వారు మాట్లాడుతున్నాం అని చెప్పి మీరు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చడం కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వారి పాత్ర కనుక నిజంగా ఉందని మీరు నమ్మితే కవిత గారిని డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పుడు మీ బాధ్యతను కూడా మేము గుర్తు చేసినాం కదా. మీ బాధ్యతను మేము గుర్తు చేసినాం. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా కావచ్చు కాక, కానీ మేము ఖండించినాం కదా. సో ఇదెందుకు మీరు అర్థం చేసుకుంటలేరో మాకైతే అర్థం కావట్లేదు. ఒకటే మాట, మీ కుటుంబ పంచాయతీ ఏదైనా ఉండవచ్చు కాక, మాకు ఎటువంటి దాంట్లో సుస్పిషన్ లేవు. కానీ ఒకటే స్పష్టమైతే చేసి దలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని రోజులు మీరు చేసిన మోసం ఏదైతే ఉందో అది బట్టబయలుడడానికి చాలా అంశాలన్నీ ఒక్కొక్కటి దగ్గరికి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, తెలంగాణ రాష్ట్రం అనేది సామాజిక న్యాయానికి దూరం అయింది గత 10 సంవత్సరాలు అని చెప్పి మేము చెప్పలే, ఈ మాట కవిత గారు చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా సామాజిక న్యాయం దూరం ఎవరు చేసిరు? ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళు చేస్తారు. మరి రూలింగ్లో ఎవరున్నారు? బాబే కదా ఉన్నాడు. మరి బాబు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పరిపాలించినప్పుడు, సామాజిక న్యాయం దూరం చేసినప్పుడు, ఆ సామాజిక న్యాయం దూరం అవడానికి కారణం ఎవరని చెప్పి వారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత దాన్ని పట్టుకొని రాజకీయ పార్టీగా మేము కూడా వీలాడతాం, తప్పే ఉంది. సో మీరు పొలిటికల్గా అన్ని ఎంట్లించుకుంటూ, మీరు పొలిటికల్గా మీకున్న గెట్టు పంచాయతీలన్నీ ప్రెస్ మీట్ ద్వారా బయటకు చెప్పుకున్నప్పుడు అదే మేము చేస్తున్న కుట్రని మేము చేస్తున్నా అంటే మేము కుట్ర చేస్తే కవిత గారు ఆ ట్రాప్లో పడిపోతారు. అంత వీక్గా ఉందా మీ పార్టీ? మీ పార్టీలో నాయకులు అంత వీక్గా ఉన్నారా? సో ఒకటైతే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, 4 స్తంభాల ఆట. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, సీఎం గారు, వెంకట్ గారు, నడిచినట్టు సంక్షేమ పథకాలు ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందుతలేవని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి దాని గురించి సమాధానం చెప్పండి కాంగ్రెస్ నాయకులు. చెప్పండి మరి దానికి రాజగోపాల్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి. అనిరుద్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి. అనిరుద్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి. 3 ఎమ్మెల్యేలు కోర్టుకు పోయి సమాధానం చెప్పండి. యాదగిరి గారు, నేను మీకు సవాల్ విసురుతున్న ఒక మాట మీరు స్వీకరించాలి. సవాల్, మీరు 10 సంవత్సరాల కాలంలో రైతు బంధు పేరున ఒక పంటకి 7,000 కోట్లు లేకపోతే 7,500 కోట్లు మీరు ఖర్చు చేసింది. కానీ కేవలం ఒక పంటకి 9,000 కోట్లను మేము ఖర్చు చేసినాం రైతు భరోసా పేరుతో. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు ఒప్పుకోవాలి. మీరు రంగు రోడ్డును తాకట్టు పెట్టి 7,500 కోట్ల పైసలు తీసుకొచ్చి ఏది తీర ఎలక్షన్ అప్పుడు పెట్టడం, అట్లా మేము అలాంటి చేయలే. ఏ భూములను తాకట్టు పెట్టలే, ఏ వ్యవస్థను మేము అమ్మకానికి పెట్టలే.
మేము చిత్తశుద్ధ రూపాయి గల్లగురుగులో పోగు చేసుకున్నట్టు పోగు చేస్తూ మరీ రైతులకు ఇచ్చినాం. మీరు ఇంకో మాట కూడా చెప్పాలి. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను 500 ఎకరాలు రైట్ వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు బయటకు వచ్చిర్రు? లగజర్లలో వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. దాని గురించి చెప్పండి. రాష్ట్రంలో ఒక మాట చెప్తున్నా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊర్లన్నీ 100 చూపిస్తాం. కానీ ఇంద్రమ్మ ఇల్లు లేని ఒక్క ఊరిని మీరు చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ గా. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. 10 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరానికి కనుక పారామీటర్ తీసుకుంటే మేము కేవలం ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల వరకు రైతులు మాఫ్ చేసిన ఆన్ ద రికార్డ్ జిల్లాల వారిగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పండి ఒక్క సంవత్సరం కాలం పారామీటర్ లో కనీసం ఒక 10,000 వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. అవసరం ఉంది. సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పడం ఏదైతే ఉందో అది అసలు అది ఇట్స్ నాట్ ఫెయిర్. యాదగిరి గారు కాంగ్రెస్ పార్టీ వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. సార్ ఒక మాట వినండి. యాదగిరి గారు నేను గిరిజన బిడ్డని SC/ST సప్లా నిధులు కానీ SC/ST బ్యాక్లాగ్ పోస్ట్ కానీ ఇదంతా కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. మీరు కదా దీన్ని విధ్వంసం చేసింది. 10 సంవత్సరాలు మీరు కదా SC/ST పిల్లలను ఏది విద్యార్థులకు నిరుద్యోగం నుంచి కానీ లేకపోతే వాళ్ళకి అందాల్సిన స్కాలర్షిప్ అన్నింటినీ వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. బాగుండదు. ఎస్ యాదగిరి గారు చెప్పండి. ఎస్ మరి ఇదంతా చూసుకుంటే కనుక ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తిగా నష్టపోయింది. బీఆర్ఎస్ పార్టీ పరువు పోయింది. మరి ఇప్పటికే మరోపక్క బీఆర్ఎస్ పార్టీలోనే సొంత నేతలకే పట్టం లేదు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్పెషల్గా జాగృతి నుంచి ఒక లీడ్ తీసుకొని జాగృతి పరంగానే కవిత ముందుకు వెళ్తున్నారు. ఇలా అనేక సందర్భాల్లో కవిత తన కార్యకలాపాలు సొంతంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటూ కూడా అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? కవిత గారి గురించి ఏదైనా సమస్య ఉంటే మా అధినేత కేసీఆర్ గారు దాని మీద స్పందిస్తారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ ఎక్కడ కూడా ఏ విధమైన స్పందన లేకపోతే ఇప్పుడు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ రోజు కొత్తగా జాగృతి పుట్టుక రాలేదు. గతంలో ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పటి నుంచి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ద్వారానే జాగృతి ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి తెలుసు. ఆ రోజు ఇప్పుడు చెప్పింది ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం గురించి కొట్లాడింది. అరే బీసీ రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో కూడా బీసీ బిల్లు కోసం శాసన మండలిలో మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు శాసనసభలో. ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, జాగృతి అనేది ఒక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తున్నానని కవిత గారు ఎక్కడైనా ప్రకటించిరా? పోనీ మా బీఆర్ఎస్ పార్టీ అధినేత గాని ఇంకా ఎవరైనా సీనియర్ నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు లేదు అని చెప్పి ఎవరైనా చెప్పిరా? కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ పార్టీలు, 2 రాజకీయ జాతీయ పార్టీలు కేవలం ఒక అభాండం వేస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారిని నమ్మే పరిస్థితిలో లేరు జనాలు. వెంకట్ నాయక్ గారు చెప్తున్నారు నేను ఒక ఎస్టీ బిడ్డను, నేను ఒక నిరుద్యోగిని, నాకు ఉద్యోగాలు లేవు అని చెప్పి. ఈ రోజు అసలు లెక్క ప్రకారం మరి చదువుకున్న విద్యార్థే కదా, ఒక క్యాంపస్ స్టూడెంట్ కదా. నిజానికి ఎన్ని ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది? నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి ప్రకటన చేసుకున్న ఈ ముఖ్యమంత్రి గారి మాట్లాడుతున్నాడు కదా, ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు కదా సోదరుడు. మరి నిజంగా ఇచ్చింది మరి 60,000 ఉద్యోగాలు. ఒక్క మాట అడుగుతా మేడం, నేను ఏమంటున్నా, ఇప్పుడు మెట్రో ప్రారంభించింది మీరే కదా యాదగిరి గారు? మెట్రో ప్రారంభించింది మీరే కదా? శంకుస్థాపన చేసింది అయితే మీరు కాదు కదా? మరి ఆ రోజు మెట్రో ప్రారంభించినప్పుడు చెప్పినా మీరు ఈ మెట్రోకి మాకేం సంబంధం లేదు, ఓన్లీ రిబ్బన్ కట్ చేయడానికి మేము వచ్చినామని మీరు చెప్పినా? చెప్పలేదు కదా. మెట్రో మేము ప్రారంభిస్తున్నాం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ప్రకటించారు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని అంటే మీరు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఎక్కడ ఎగ్జామ్ పెట్టిర్రు, దానికి అది చెప్పండి. మీరు చదువుకున్న విద్యార్థిగా చెప్పండి. మెట్రోకు దీనికి కంపారిజన్ చేయకండి. మీరు ఒకవేళ ఎలక్షన్ కంటే ముందు మీరు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని ప్రకటించారు కదా, మరి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ కలిపి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారా? మరి దానికి సమాధానం చెప్పండి. 100 రోజుల్లో 6 గ్యారెంటీ. ఒక్క నిమిషం విను, తర్వాత చెప్పను.
ఓకే, 100 రోజుల్లో రాసుకుంటా, 6 రాసుకుంటా. గ్యారెంటీలను ప్రకటించారు కదా. 100 రోజులు అంటే మీ ప్రభుత్వం నడిచేది 5 సంవత్సరాలు నడుస్తుంది కదా. మరి 5 సంవత్సరాల కంటే ముందు నుంచి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరచరా, చివరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరచరా? మీరు ఇప్పటిదాకా నువ్వు చదువుకున్న విద్యార్థివి కదా, కేవలం రాజకీయం కోసం మాట్లాడండి, నిజాలు మాట్లాడు వెంకట్ గారు. మీరు ఎందుకంటే మీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది, మీరు మంచిగా నిరుద్యోగి అవకాశాలు ఉన్నాయి. Yes. రేవంత్ రెడ్డికి ఏదో తొత్తుగా మారినంత మాత్రం ఎస్ యాదగిరి గారు ఒక్క నిమిషం. నిజాలను దాచిపెట్టకండి వెంకట్. యాదగిరి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక ఎస్టీ విద్యార్థివి, మీరు ఇక్కడ లగచర్లలో ఏం జరిగింది? సొంత కొడంగల్ నియోజకవర్గం యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎస్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్టీ యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. జైల్లో పెడితే నువ్వు ఒకవేళ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. ప్రకటించినావు సోదరా చెప్పు. అదే చెప్తా, విధంగా యథార్థవాది విద్యార్థులు అని చెప్తున్నావు, యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టినప్పుడు మరి ఎందుకు ఎక్కడ? నువ్వు ఎక్కడ విద్యార్థి సార్? ఎందుకు ఎక్కడ స్పందించలేదు? యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. యాదగిరి గారు, వెంకట నాయక్ గారు ఆగాలి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం. ఏం చెప్తున్నా వెంకట్ ఒక్కసారి నా మాట విను. నీకు 2 మాటలు నువ్వు నాకు చెప్పినావు. నేను ఒక ఎస్టీ బిడ్డనని చెప్పినావు, ఒక విద్యార్థి నాయకుడిని అని చెప్పినావు, ఒక కాంగ్రెస్ పార్టీ సోదరుడు. నేనేమంటున్నా, ఒక ఎస్టీ బిడ్డగా యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనకి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ఒక్క నిమిషం అండి. ఇబ్బంది జరిగినప్పుడు సుప్రీంకోర్టు దాకా ఆ మహిళలను, ఆ ఎస్టీ గిరిజన బిడ్డలను తీసుకుపోయే సుప్రీంకోర్టులో గెలిచింది ఎవరు, ఏ పార్టీ మద్దతు ఇచ్చింది? మరి మీ పార్టీలో ఉన్న గిరిజన నాయకులు ఎందుకు స్పందించలేదు? అక్కడ నువ్వు ఒక ఎస్టీ బిడ్డగా ఒక అవకాశం, విద్యార్థి నాయకుడిగా చెప్తే మరి యూనివర్సిటీ భూములను 500 ఎకరాలను తాకట్టు పెట్టినప్పుడు దాని గురించి ఒక విద్యార్థి ఎందుకు స్పందించలేకపోతున్నావు? చిక్కలను అంత రోడ్లపై యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. యాదగిరి గారు, యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. యాదగిరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యాదగిరి గారు ఒక్క నిమిషం. వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం హోల్ లో ఉండండి, ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు, యాదగిరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యాదగిరి గారు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం అండి. మేడం, ఇంతకుముందు నేను విన్నది ఏంటంటే వెంకట్ మిత్రులు మాట్లాడుతూ ఆ రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది మీరు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లు ఉన్నప్పుడు 4% ఇచ్చారు. అది దూదేకులోళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా ఏదైతే పేదరికంలో ఉంటారో ముస్లింలల్లా పేద జాతికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. ఎస్, బాగానే ఉంది. అదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 4% తీసుకుపోయి 10% ఎవరికి ఇస్తున్నారు? అసదుద్ద్ ఓవైసీకి ఇస్తున్నారు, అక్బరుద్దీన్ ఓవైసీకి ఇస్తున్నారు, మీ నిజామాబాద్ ఉన్న నిజామాబాద్ మంత్రులకు ఇస్తున్నారు. మొత్తం టోటల్ పాపులేషన్, టోటల్ ముస్లిం పాపులేషన్ ఇస్తా ఉన్నారు మీరు. ముస్లిం పాపులేషన్ ఇస్తున్నారు. మాట్లాడు. నేను చెప్పేది, నేను అడిగిన సమాధానం చెప్పు. బీసీలని మీరు మోసం చేస్తున్నారా లేదా? సమాధానం చెప్పాలి. 42% ఉన్న బీసీలు 52% అనుకుంటే దాన్ని 42% తీసుకొచ్చి 42% బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? నేను దానికి సమాధానం చెప్పండి మీరు. అది మీరు చెప్పలేరు. పీసీ ప్రెసిడెంట్ కాదు మీరు. రాహుల్ గాంధీ కిందికి వచ్చినా దిగొచ్చినా కూడా మీరు ఆ మాట చెప్పలేరు, మీరు చేయలేరు కూడా. 42% నిర్ద్వందంగా మీరు రిజర్వేషన్లు అమలు చేయండి. డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సంతోషపడతారు, మీరే చేస్తారు. కానీ మీరు చెయ్యలేని పరిస్థితి. మీరు చేయలేదు, మీకు చేయలేరు. ఎందుకంటే మీకు చేయలేరు. మీకు 10% ఒక్క నిమిషం మధ్య మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కావట్లే. ఇక నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడనుకో, ఎట్టి పరిస్థితులు మాట్లాడినా నేను నేనేమన్నా సమాధానం చెప్పాలి. నోట్ చేసుకో. పోయిందే తొందర ఎందుకు పడుతున్నావు? నోట్ చేసుకో నేను చెప్పిన మాటలు. ఎందుకంటే డెఫినెట్ గా వీళ్ళ చేత కాదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ముస్లింలు మైనార్టీలు ముస్లింలు ఓటు బ్యాంకును వాడుకున్నారు దేశవ్యాప్తంగా. రెండవది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి తూతు మంత్రంగా దీన్ని ఏదో ఒకటి చేయాలి, బీసీల ఓటు బ్యాంకు సాధించాలి. ఆల్రెడీ సాధించుకున్నారు, ప్రభుత్వాలకు వచ్చారు. ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకపోతే బీసీలు వీళ్ళని
వీళ్ళని ఆపే ప్రసక్తి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంటపడతారు. ఊర్లలో తెలంగాణ బీసీ సమాజం అంతా రెడీగా ఉంది. మీరు ఎట్లా చెప్పిర్రు, మీరు ఏ విధంగా చేస్తా అని చెప్పిర్రు, మీరు ఎందుకు ఇప్పుడు మోసం చేస్తున్నారు అనేది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదా? మీరు ఢిల్లీలో ధర్నా చేసినా, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా, ఎవరెంత మంది పోయినా కూడా రేపొద్దున తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా రెడీగా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ గురించి. మరి ఈడబ్ల్యూఎస్ లో ఓసీలల్లా మరి పూర్ పీపుల్ లేరా దాంట్లో? ఇప్పుడు అందరికీ రిజర్వేషన్లు ఉంటాయి, అది 5th పార్ట్. ఈ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీల రిజర్వేషన్ టచ్ చేయకుండా చేస్తా ఉన్నారు. దాంట్లో వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, కూలీ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్. వాళ్ళు బాగుపడొద్దా? మీ ఉద్దేశం వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళు కూడా పైకి రావద్దా? వాళ్ళు కూడా డెవలప్మెంట్ మరి ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నారు? మీరు ముస్లింలకు ఇస్తారు, మరి మీ ఈడబ్ల్యూఎస్ ఇవ్వద్దు, బీసీలకు ఇవ్వరు, మిగతా వాళ్ళని మాత్రం డెఫినెట్ గా రిజర్వేషన్ ఇస్తారా? ఇది తప్పు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఉన్న రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాటికి టోటల్ గా ఆ 10% తీసేసి 42% మీరు పంపించండి, బిల్లు పంపించండి, ఆర్డినెన్స్ పంపించండి. మీకు ఆ ధైర్యం లేదు, చేయలేరు కూడా. రెండోది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు చెప్పిన హామీలు మనకు తెలుసు. హామీలు ఏం చెప్పారు? రకరకాల డిక్లరేషన్ తో పాటుగా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీల హామీలు. దాన్ని తప్పుదో పట్టించడానికి, దాన్ని తెలంగాణ ప్రజలు దగ్గరికి రాకుండా పోవడానికి ఏమంటున్నారంటే మేము చేసిన అనుకుంటా బీసీల రిజర్వేషన్ మొదలుపెట్టింది తప్పితే వీళ్ళ మీద డెవలప్మెంట్ మీద కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కానీ వాళ్ళే కదండి ఓట్లు వేసింది. మొన్న ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 మాత్రమే అమలవుతున్నాయి, ఇంకా 10 అంశాలు పెండింగ్ అట్లే ఉన్నాయి. మహిళలు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ, తర్వాత రైతు కూలీలు కానీ రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తున్నాం, గొప్ప పని చేస్తున్నాం, రేపు రిజర్వేషన్లు తీసుకొస్తామంటే గవికి జైనోళ్ళకి గివి చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకోరా? తెలంగాణ బీసీ సమాజం అనుకోదా? మీరు ఈ చేయలేని పనులన్నీ ఢిల్లీ పోయి చేస్తారని చెప్పి ఏదో భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే మీ ఫైనాన్షియల్ సిస్టమ్ అని చెప్పి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అసెంబ్లీలో మద్దతు ఎందుకు ఇచ్చారు సార్ మరి దీనికి? అసెంబ్లీ ఎందుకు మద్దతు? ఇక్కడ మీరు చేస్తారని, మీరు చేయగలుగుతారని చెప్తున్నాం. 42% ముస్లింలు ఎందుకు పెట్టారు? 10% ముస్లింలు 42% ఇస్తే మేము చేస్తాం. నేను చెప్పాలి, చేయగలుగుతారా? 42% బీసీలకి నిర్ద్వందంగా మీరు అమలు చేయగలుగుతారా? చేయలేదు. అందుకే మేము ఇప్పుడు ఏమంటున్నాం, మేము అపోజ్ చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు సమాజం అంతా కూడా ఒకటైతే ఈ తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించారు, ఒకసారి అవకాశం ఇచ్చారు తప్పితే మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే అవకాశం పరిస్థితుల్లో లోకల్ అక్కడే తెలుస్తుంది మీకు ఆ రెఫరెండమే. భాగ్యశ్రీ గారు, 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా అప్పటి వరకున్న 23% రిజర్వేషన్ ని 42% పెంచుకోవడం కోసం శాసనసభలో చర్చ జరిగిన తర్వాత, ఆ చర్చ జరిగిన తర్వాత ఏర్పడ్డ ముసాయిదా గవర్నర్ గారి దగ్గర పోయింది. గవర్నర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఆ ముసాయిదాను అసెంబ్లీలో అంటే మంచి మెజారిటీతో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది. అందరూ సపోర్ట్ చేస్తే ఆ బిల్లు బయటికి పోయింది. మరి ఆ రోజు చర్చలో ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ అంశాలు? ఈ రోజు కొత్తగా రేజ్ చేస్తున్నారు అంటే మీ దగ్గర వచ్చేంత వరకు బిల్లు చదువుకోలేదు. బీజేపీ పార్టీ నాయకులు బిల్లు చదువుకోలేదు. ఉంది సార్, ఆ బిల్లులో ఉంది, అది ప్రతి ప్రొవిజన్ ఉంది, ఏం మార్పులు చేయలే. మీకు అంత డౌట్ ఉంటే మాట మారుస్తున్నారు మీరు. నేను ఒకటే మాటతో కంక్లూడ్ చేస్తాను మేడం. మీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు గారు కాన్స్టిట్యూషనల్ బేస్ గా దీనికి ఎటువంటి ఇది లేదని అనుకున్నప్పుడు
అదే కాన్స్టిట్యూషన్ క్యాప్ ఏదైతే 50% ఉందో దాన్ని దాటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఎందుకు దానికి అడ్డంకులు రాలే, ఎందుకు దానికి ఇబ్బంది రాలేదని నా స్ట్రైట్ క్వశ్చన్. రైట్. ఎస్ లక్ష్మణ్ గారు ఫైనల్గా ఏమంటారు? చూడమ్మా, ఈ రిజర్వేషన్స్ ఈ వచ్చే ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎన్నికల సమయంలో జరిగే అవకాశాలే లేవు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది, కానీ అది కేంద్రంలో బిల్లు రావాలి అంటే ఒక రాష్ట్రం గురించి ప్రత్యేకంగా బిల్లు ఇచ్చే అవకాశాలు ఉండవు. వాళ్ళు ఎలాగూ కులగణన చేస్తున్నారు కాబట్టి రేపు జనగణనలో దాని తర్వాతనే ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోగలిగితే పార్లమెంటులో అన్ని రాష్ట్రాలకు అది వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఒకటేం చెప్తున్నానంటే రాజకీయ పార్టీలకు, ఎస్ అందరూ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలా అని అంటున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో మీరు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోండి. 42% మేము బీసీలకు సీట్లు ఇస్తాం, నిర్ణయం తీసుకొని ఇవ్వండి. ఎలాగో మీ దగ్గర డాటా ఉంది కదా, బీసీలు ఎక్కడెక్కడ ఎక్కువ శాతం మంది ఉన్నారు, ఏ నియోజకవర్గం ఉన్నారు, ఏ మున్సిపాలిటీల్లో ఉన్నారు, ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నారు, డాటా మొత్తం ఉంది గవర్నమెంట్ దగ్గర. ఉన్నప్పుడు మీరు అక్కడ 42% సెలెక్ట్ చేసుకొని మీరు ఇవ్వండి. అదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనుకున్నాము, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వండి, బీజేపీ కూడా ఇవ్వండి. ఇచ్చి మాట్లాడుకోండి, ఇచ్చి జనంలోకి వెళ్ళండి, చూద్దాం ఎవరికి ఓట్లు వేస్తారో, ఎవరు గెలుస్తారని. అది చట్టం రావాలని అని అవసరం ఏముంది, మీరే ఇవ్వచ్చు. చట్టం తర్వాత చూసుకోవచ్చు చట్టం సంగతి. రైట్. యాదగిరి గారు కంక్లూడ్ చేయండి. యాదగిరి గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. మీట్లో ఉన్నావు మిత్రమా. యాదగిరి గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. యాదగిరి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. బీసీ నినాదం పైన బీఆర్ఎస్ పార్టీ వాయిస్ కూడా ఇట్లే ఉంది మేడం. మాటలు ఏం గట్టిగా ఉన్నాయి కానీ వినపడవాయి. అదే కదా, మళ్ళీ పోయింది. వైండ్ అప్ చేయండి. యాదగిరి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మనం చెప్పేది కూడా ఆయన వినిపించుకోవడం లేదమ్మా. నాకు తెలిసి బీసీ సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నాను అనుకుంటా, అందుకే వాయిస్ రావట్లేదు. రైట్. వెంకటరెడ్డి గారు ఫైనల్ కంక్లూషన్ ఏంటి? ఎస్ వెంకట్ నాయక్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఇప్పుడు బీసీ నినాదం మీద కూడా ఇదే చర్చ మేడం. వాళ్ళు అగ్రెసివ్ గా స్టేట్మెంట్స్ ఇస్తారు, తర్వాత పక్కదారి పట్టిపోతారు. మేము ఫైనల్ గా దాని మీద నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. 42% రిజర్వేషన్ అంశం మీద సార్ చెప్పిన లెక్క కూడా, లక్ష్మణ్ గారు చెప్పిన లెక్క ప్రకారం కూడా ఇంకే చిత్తశుద్ధి ఉంటే రేపు కాన్స్టిట్యూషన్ గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని అన్ని పార్టీలుగా కలిసి వాళ్ళకు ఈక్వల్ ఏది షేర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేయగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇన్ కేస్ అది ఏ పార్టీ అయినా సరే అట్లా చేస్తే బాగుంటుంది. కొన్ని కాన్స్టిట్యూషన్ అడ్డంకులు ఉన్నాయని తెలిసిన తర్వాత కానీ ఆ మాట కూడా చెప్పలేదు రామచంద్రరావు గారు. కానీ మేము ఒకటి చెప్తున్నాం, 9th షెడ్యూల్ ఏదైతే ఉందో ఇట్స్ గుడ్ ప్రొవిజన్ టు ఇన్కల్కేట్. ఇన్ కేస్ అవకాశం ప్రాపర్ వేలో ఉన్నప్పుడు మాత్రం 100% బీసీ సంబంధించిన రిజర్వేషన్ దాంట్లో ఇంప్లీట్ చేయడానికి 100% కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల పోరాటాలైనా చేయడానికి సిద్ధమవుతుంది మేడం. రైట్. థ్యాంక్ యూ అండి. ఇక ఈరోజు డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారికి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెంకట్ నాయక్ గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు పల్నటి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలండి.